హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్‌కి పిల్లలకి ఉల్లిపాయ పకోడా చేస్తున్నానండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల శనగపిండి తీసుకుందాం. అదే కప్పుతో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం అల్లం కూడా తురుముకుని అందులో వేసుకుందామండి టేస్ట్ కోసం. అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కారం, సాల్ట్, కొద్దిగా గరం మసాలా వేసి అన్నీ కలుపుకుందామండి ఒకసారి. మొత్తం కలిసిన తర్వాత గట్టిగా కలుపుకోవాలండి మొత్తం కలిసే వరకు. కొద్దిగా వాటర్ పోసుకుని మళ్ళీ కలుపుకుందామండి ఒకసారి. ఇంకా కొంచెం వాటర్ పోసుకుని కలుపుకున్న తర్వాత ఇట్లా రావాలండి. మరీ లూజుగా ఉండకూడదు, గట్టిగా అవ్వకూడదు. బాణీలో నూనె పెట్టుకుని కొద్ది కొద్దిగా పకోడీ వేసుకుని వేయించుకుందాం. సిమ్లో పెట్టుకుని వేయిద్దామండి. నిదానంగా వేగితే లోపల క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇట్లా వేయించుకుందాం. చూడండి, బ్రౌన్ షేడ్లోకి వచ్చేసాయి కదండి. ఇలా వస్తే సరిపోతుంది, తీసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే చక్కగా తింటారు.